కల్తీని ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట గురించి ఒకవైపు ముఖ్యమంత్రి ఆలోచిస్తూ ఉండగా, అందుకు విరుద్ధంగా ఆయన చుట్టూ ఉన్న అధికార కోటరీ పదవుల పందరంలో తమదైన రాజకీయాన్ని చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ కార్యనిర్వహణాధికారి పోస్టుపై చాలా ఏళ్లుగా కన్నేసిన అధికార గణం కల్తీనేయి సిట్ నివేదిక కారణంగా తీసుకొని తమదైన శైలిలో ప్రభుత్వంలో చక్రం తిప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీటీడీ ఈవో పదవిపై కన్నేసి ఇంతకాలం కుదరకుండా కాలం నెట్టుకొచ్చినా సీఎం పేషీలోని కొందరు ఉన్నతాధికారులు ఇప్పుడు సిట్ లేఖను అడ్డుపెట్టుకొని అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు వేయించారట. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక బదిలీపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీజేపీలోనూ చర్చ నడుస్తోంది. సింఘాల్కు తన బదిలీ కుట్రపూరితంగా జరిగిందని తెలిసినా నోరు మెదపకుండా టీటీడీ నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనిల్ కుమార్ సింఘాల్ను రెండోసారి టీటీడీ ఈవోగా నియమించినప్పుడే ఆయన్ని టార్గెట్ చేసుకుని కొన్ని రాజకీయాలు మొదలైనట్లు అధికార వర్గాల్లో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అనిల్ కుమార్ సింఘాల్కు కల్తీనేయి వ్యవహారంలో అవినీతి మరక ఏమాత్రం అంటుకోలేదు. టెండర్ నిబంధనల సడలింపుతో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఇంకా అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు సహకరించారని ఆరోపణలు మూటబెట్టుకున్నారు. టీటీడీకి రెండోసారి అనిల్ కుమార్ సింఘాల్ని ఈవోగా పంపాలనుకున్న సమయంలోనే ప్రభుత్వం దగ్గర దీనిపై పూర్తి సమాచారం ఉంది. అయితే అప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అది తప్పని కూడా ప్రభుత్వ పెద్దలకు అనిపించలేదు. అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత టీటీడీ ఇన్ఛార్జి ఈవో అయిన జవహర్ రెడ్డి జోలికి వెళ్లకపోవడం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి టీడీపీ ప్రభుత్వంలో కనిపించినా ఆయన మనసు మాత్రం జగన్మోహన్ రెడ్డిపై ఉండేదన్న విమర్శలుండేవి. రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్తోనే అటు జవహర్ రెడ్డి ఇటు అజయ్ కల్లం రెడ్డికి ప్రాధాన్యత పోస్టులిచ్చినట్లు చర్చ నడిచింది. ఇప్పుడు కల్తీనేయి కుంభకోణంలో టీటీడీ ఈవో పోస్టు నుంచి సింఘాల్ని బదిలీ చేసిన ప్రభుత్వం విచారణ జరిపిన సిట్ అప్పట్లో టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా నియమితులైన రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని అటు సిట్ అధికారులు ఎందుకు విస్మరించాయనే ప్రశ్న సహజంగానే వస్తోంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్న జవహర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధిపతిగా 5 ఏళ్లు కొనసాగారు. ఏరికోరి ఆయనకి గ్రామీణాభివృద్ధి శాఖను కూడా అప్పగించారు. అంతగా ఆయన్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు నెత్తిన పెట్టుకున్నారు. జవహర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతోనే కల్తీనేయి వ్యవహారంలో ఆయనపై ఈగ వాలనివ్వడం లేదేమో అన్న అనుమానాలు అధికార వర్గాలకు వస్తున్నాయి. అప్పట్లో కల్తీనేయి సరఫరా జరుగుతుందని జవహర్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? తన హయాంలో తయారైన లడ్డూను ఆయన తిన్నారా లేదా? తింటే లడ్ల రుచి తెలియకుండా ఉంటుందా? ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దుమారం రేపిన తిరుమల నెయ్యి కల్తీ వివాదంలో అప్పట్లో తిరుమల ఇన్ఛార్జి ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని కూడా విచారించాల్సి ఉన్నా సిట్ ఎందుకో దాన్ని విస్మరించిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా భావిస్తున్నారట. మరక అంటించి మరి అనిల్ కుమార్ సింఘాల్ని టీటీడీ సాగనంపి కొందరు ఉన్నతాధికారులు లైన్ క్లియర్ చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. టీటీడీలో అన్ని పోస్టులు రెడ్లతోనే భర్తీ చేశారని అప్పట్లో నెత్తి నోరు బాదుకున్న కూటమి నేతలిప్పుడు తాము చేస్తున్నదేంటని ఆలోచించడం లేదు. టీటీడీలో కీలకమైన పోస్టులలో ఇప్పటికీ ఒకే సామాజిక వర్గం పాగా వేసిందనే విమర్శలు మొదలయ్యాయి. తాజాగా సిట్ రాసిన లేఖ ఆధారంగా చేపట్టిన బదిలీలో కీలక స్థానాన్ని దక్కించుకున్న ఉన్నతాధికారులు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నారు. అయితే కేంద్ర పెద్దలకు అనిల్ కుమార్ సింఘాల్ చాలా సన్నిహితుడని అంటూ ఉంటారు. అంతటి పలుకుబడి ఉంది కాబట్టే రెండోసారి ఆయన టీటీడీ ఈవోగా రాగలిగారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆయన్ని టీటీడీ నుంచి సాగనంపి కేంద్ర స్థాయిలోనూ దీనిపై చర్చ జరిగే అవకాశం ఇచ్చారని అంటున్నారు.